తెలుగు ప్రజలందరికీ నా నమస్కారం. ఇప్పుడు నేను స్వామి వివేకానంద సమగ్ర ప్రామాణిక జీవిత గాథలోని 1వ భాగం చదవబోతున్నాను. ఈ విభాగంలో స్వామి వివేకానంద జన్మించిన కాలావశ్యకత, ప్రార్థన మూలంగా జన్మించిన వ్యక్తే శ్రేష్ఠుడు అన్న స్వామీజీ వచనం ఆయన జీవితానికే వర్తిస్తుంది. బాల్యంలో చిలిపి చేష్టలు, బాల్యంలోనే వికసించిన వ్యక్తిత్వం, జ్యోతి వెలుగులో నిద్రించే ఉన్నత బాలుడు, సర్వతోముఖ ప్రతిభతో విరాజిల్లిన యవ్వనం, అన్నింటినీ మించిన ఆత్మాన్వేషణ. కాలావశ్యకత. సంవత్సరాలు అనేకం దొర్లిపోతాయి, అనేక తరాలు పుట్టుగిట్టుతాయి. వివేకానంద ఆయన కాలము భూతకాలంలో కలిసిపోతుంది. కానీ ప్రజల మనోఫలకాలపై రూపుదిద్దుకున్న వివేకానంద అనే ఆ మహనీయుని చిత్తరువు ఎన్నటికీ చెరిగిపోదు. ఈవి చెలిషేవ్, రష్యన్ చింతనాశీలి. మహారాజులు పరిపాలించారు, కాలగర్భంలో కలిసిపోయారు. సామ్రాజ్యాలు వెలిసిల్లాయి, అంతరించిపోయాయి. సంస్థలు వెలిశాయి, కనుమరుగయ్యాయి. తత్వాలు ప్రతిపాదింపబడ్డాయి, తిరస్కరింపబడ్డాయి. వీటన్నింటినీ మించి ఆటంకాలను అధిగమించి, అవరోధాలను తొలగించుకొని, కఠిన పరీక్షలకు ఎదురొడ్డి నాగరికతలు వర్ధిల్లాయి. అవరోధాలను దాటుకుంటూ పోయే కొద్దీ వాటి శక్తి ఇనుమడించింది. కాలాన్ని నిర్జించి నాగరికతలు వికాసం పొందాయి. ఈ విజయానికి కారణం ఏది? నవనీకరణ శక్తే అందుకు కారణం. కాలగమనంతో పాటు నాగరికతలు నవీకరణను సంతరించుకుంటాయి. అందుకు వలసిన శక్తి వాటికి ఉంది. ఎన్నడైనా నాగరికతల పురోగతికి ఆటంకం వాటిల్లితే తక్షణమే ఆ శక్తి కార్యోన్ముఖమవుతుంది. ఈ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? చరిత్రను కులంకుషంగా అధ్యయనం చేస్తే ఈ శక్తి మతం నుండి లభిస్తూ వచ్చినట్లు స్పష్టమవుతుంది. నాగరికతల, సంస్కృతుల పాలిట పరిరక్షక శక్తిగా మతం విరాజిల్లుతున్నది. ఏదైనా కారణాల వలన ఈ నవనీకరణ ప్రక్రియకు అవరోధం వాటిల్లితే సంస్కృతి క్షీణిస్తుంది, నాగరికత అంతరిస్తుంది. ప్రాచీన ఈజిప్టు, బాబిలోనియా, గ్రీక్, రోమ్ నాగరికతలు ఇట్లే అంతరించాయి. ఈ నాగరికతలు సజీవమై ఉండటానికి ఆవశ్యకమైన స్ఫూర్తిని, జీవశక్తిని మతాలు అందించలేకపోవటమే అందుకు కారణం. అందువల్లనే ఆ మహోన్నత నాగరికతలు అంతరించాయి. కానీ ఎన్నో శతాబ్దాల పర్యంతం అనేక విదేశీ దండయాత్రలను సమాజంలో చొచ్చుకొనిపోయి విధ్వంసం చేసిన సంస్కృతులను చవిచూసి కూడా భారతీయ నాగరికత ఇంకా చెక్కు చెదరక సజీవంగా ఉంది. అందుకు కారణం ఏమిటి? అందుకు కారణం హిందూ మతం. భారతీయ నాగరికతకు పునాదిగా హిందూ మతం అలరారింది. భారతీయ నాగరికత సజీవమై ఉండటానికి జీవశక్తిని నిరంతరాయంగా అది సరఫరా చేస్తూ వస్తున్నది. అందువల్లనే భారతీయ నాగరికత సంతరించిపోకుండా సజీవంగా ఉంటూ వచ్చింది. హిందూ మతానికి ఆ శక్తి ఎలా లభించింది? అది పదే పదే తనను నవనీకరణం గావించుకోవటానికి నుండి. ఏ కాలఘట్టంలోనూ హిందూ మతం స్తబ్దత పొందింది లేదు. అది సదా తనను తాను నవనీకరణం గావించుకుంటూనే ఉంది. భారతదేశ రాజకీయ చరిత్ర ఇతర దేశాల చరిత్రల మాదిరే యుద్ధాలతోనూ విప్లవాలతోనూ సతమతమైందే. కానీ దాని మత చరిత్ర విభిన్న దృశ్యాన్ని చూపుతున్నది. అది ప్రశాంతమైన దృశ్యం. పరాయి మతాలను ద్వేషించక, వాటిని ప్రతిఘటించకుండా ఆదరించి స్వీకరించిన మహత్తర సభ్యతా సంస్కారాల సమాహార చిత్రం. పరాయి మతాలను ప్రతిఘటించడానికి, రూపుమాపటానికి హిందూ మతం ఎన్నడూ కలలో సైతం ప్రయత్నించింది లేదు. పైగా తనను ప్రతిఘటించాలనే, నామరూపాలు లేకుండా చేయాలనే ఉద్దేశంతో పైపైకి త్రోసుకువచ్చిన శక్తులను కూడా అది ప్రత్యర్థిగా భావించలేదు. అందుకు మారుగా వాటిని తనలో ఇముడ్చుకుంది. అనేక మతాలు వెల్లుబుచ్చిన భావాలను హిందూ మతం త్రోసి రాజనలేదు, స్వీకరించింది, తనలో లీనం చేసుకుంది.
అందుమూలంగా ప్రతి ఘట్టంలోనూ తనను అది నవనీకరణం చేసుకుంటూ తద్వారా పెంపొందుతూ వచ్చింది. వేదకాలం నుండే ఈ విధమైన నవనీకరణం జరుగుతూ రావటం మనం గమనించవచ్చు. ప్రపంచంలో అత్యధిక ప్రాంతం అజ్ఞానాంధకారమనే దీర్ఘ నిద్రలో మునిగిపోయి ఉన్నప్పుడు భారతదేశం ఆధ్యాత్మిక ప్రకాశంతో జాగృతం చెంది విరాజిల్లింది. తపో సంపన్నులైన భారతీయ ఋషులు సమస్తమైన అంధకారానికి అతీతమైన సూర్యదీప్తితో జాజ్వల్యమానమై ప్రకాశించే ఆ భగవంతుణ్ణి నేను సాక్షాత్కరించుకున్నాను. ఆయనను ప్రత్యక్షం చేసుకోవటం వల్ల మాత్రమే మానవుడు మృత్యుంజయుడవుతాడు. మరో మార్గం ఏదీ లేదు. అమృతపుత్రులారా ఆలకించండి అంటూ బిగ్గరగా 50 మందిని ఆహ్వానించారు. చాలా పూర్వం చరిత్ర రచన కానీ సాంప్రదాయక కథల మంద కాంతులు కానీ చొరని పురాణ కాలం నుండి ఈ లోకాన్ని పునీతం గావించే రీతిలో జీవించిన ఆ ఋషిపుంగవుల దివ్యానుభూతులే వేదాలు. ప్రకృతి సర్వదా ఒకే భగవంతుడు నెలకొని ఉన్నాడనే సిద్ధాంతాన్ని పాంథిజం వేదాలు ప్రబోధించాయి. క్రమేణా బుద్ధిని పదును పెట్టి విచారణ చేసే చింతనా ధోరణులు బయలుదేరాయి. వేదాలు వాటిని ప్రతిఘటించలేదు, ఆ చింతనలను తనలో పొందుపరుచుకున్నాయి. తత్ఫలితంగా ఉపనిషత్తులు మనకి లభించాయి. తదనంతర ఘట్టంగా చరిత్రలో భాగవత ధర్మం తలెత్తింది. శ్రీకృష్ణుడు అవతరించి దానిని ఉపనిషత్తుల్లో పొందుపరిచాడు. తత్ఫలితంగా భగవద్గీత లభ్యమైంది. ఆ తరువాత బుద్ధుడు అవతరించాడు. ఆయన భారతీయ సంస్కృతి వినువీధిలో అనేక వినూత్న చింతనలను లేవదీశాడు. దీని ఫలితంగా అనేక తాత్విక ధోరణులు బయలుదేరాయి. తదనంతర కాలంలో అవతరించిన ఆదిశంకరుడు బౌద్ధ మతంలోని మహత్తర అంశాలను హిందూ మతంలో పొందుపరిచాడు. దాని ఫలితంగా భారతీయ సంస్కృతి ఏకీకరణ చెందింది. 11వ శతాబ్దంలో సంఘటించిన మహమ్మదీయ దండయాత్ర భారతీయ సమాజ రాజకీయ స్థితిగతులలో గొప్ప మార్పు తీసుకువచ్చింది. ఈ మహోపద్రవం వలన కూడా హిందూ మతం చతికిలపడలేదు. ఆ ఆఘాతాన్ని తట్టుకొని నిలదొక్కుకోవడానికే రామానుజ మధ్వ, రామానంద, కబీర్దాసు, తులసీదాసు, మీరాబాయి, చైతన్యులు, అల్వార్లు, నాయన్మార్లు మొదలైన ఆచార్యవరేణ్యులు యత్నించారు. వారు ఇస్లాం మతంలోని కొన్ని అంశాలను స్వీకరించి భగవంతుణ్ణి శరణుజొచ్చి జీవించాలనే శరణాగతి మార్గాన్ని, సౌభ్రాతృత్వ మహత్వాన్ని ఉపదేశించారు. ఈ రీతిలో దేనిని త్రోసిరాజనకుండా హిందూ మతం క్రమక్రమంగా పరిపుష్టిని సంతరించుకుంటూ వచ్చింది. కానీ ఇస్లాం మతాంశాలను స్వీకరించి హిందూ మతం ఆంతరికంగానే వృద్ధి చెందిందని చెప్పాలి. బాహ్యాభివృద్ధి పరంగా హిందూ మతం వెనుకంజ వేసి ఒక విధంగా స్తబ్దతా స్థితికి చేరింది. మహమ్మదీయ పాలకులు కత్తి గళిపించి ప్రజలను బలవంతంగా తమ మతంలోకి మార్చారు. వారు హిందూ దేవాలయాలను కొల్లగొట్టి ధ్వంసం చేశారు. భారతీయ సంస్కృతి చిహ్నాలను విచ్ఛిన్నం చేశారు. హిందువుల విశ్వవిద్యాలయాలను, గ్రంథాలయాలను నేలమట్టం చేశారు. ఇంత జరుగుతున్న హిందువులు ప్రతిఘటించలేకపోయారు. ఇలాంటి స్తబ్దతా స్థితిలో మూఢనమ్మకాలు, వామాచారాలు హిందూ మతంలో ప్రబలనారంభించాయి. కాలక్రమంలో అవి నిజమైన మతాన్ని కప్పివేసి మూఢనమ్మకాలతో కొన్ని ఆచారాలతో కూడుకున్నది మాత్రమే హిందూ మతమన్న శోచనీయ స్థితికి దిగజార్చారు. ఆ సమయంలో ఆంగ్లేయులు భారతదేశంలో కాలుమోపారు. మహమ్మదీయుల ప్రాబల్యంతో అప్పటికే అల్లల్లాడుతున్న భారతీయ సంస్కృతి, హిందూ మతము, ఆంగ్లేయులు భారతదేశాన్ని తమ బానిస దేశంగా మార్చుకున్న తర్వాత కూకటి వ్రేళ్లతో సహా ఊగిపోసాగాయి. ఆంగ్లేయుల ప్రాబల్యం పెరిగే కొద్దీ
భారతీయ వారసత్వం బలహీనపడసాగింది. తమ సంస్కృతి పట్ల, మతం పట్ల భారతీయుల విశ్వాసం సడలిపోసాగింది. పాశ్చాత్య సంస్కృతి, నాగరికతల తణుకుబెలుకులకు, హొయలకు అనేకులు ముగ్ధులయ్యారు. అంతస్తు, అధికారము పొందగోరితే పాశ్చాత్య సంస్కృతిని అలవరుచుకోవడమే సబబని హిందువులు భావించసాగారు. భారతీయులు ఈ దుర్బల మనస్థితిని ఆసరాగా తీసుకొని హిందువులలో అనేకులను ఆంగ్లేయులు క్రైస్తవ మతంలోకి మార్పిడి చేశారు. పాశ్చాత్య సంస్కృతి హిందూ సమాజంలోకి నిరాటంకంగా చొచ్చుకొని పోవటమే భారతదేశం చవిచూసిన భయాందోళనల పరిణామాలకెల్లా శక్తివంతమైనదని పేర్కొనాలి. ఎందుకంటే ఈ చొరబాటు కారణంగానే భారతీయుడు తన వారసత్వ మహత్వంలోని, తన సంస్కృతిలోని, తన మతంలోనూ విశ్వాసం కోల్పోసాగాడు, ఆత్మవిశ్వాసం కోల్పోసాగాడు. ఎప్పుడైతే ఒక సంస్కృతి తన వారసత్వం పట్ల విశ్వాసం కోల్పోతుందో అప్పుడు దాని పతనం మొదలైందని అర్థం. 19వ శతాబ్దపు భారతదేశం ఇలాంటి పతనావస్థ త్రోవ పట్టింది. ఈ తరుణంలో భారతీయ సంస్కృతిని నవీకరణం గావించే శక్తి పనిచేయనారంభించింది. పాశ్చాత్య సంస్కృతి విసిరిన సవాళ్లను ప్రతిఘటించటానికి పలువురు సంస్కర్తలు రంగప్రవేశం చేశారు. వీరిని 2 కోవలుగా వర్గీకరించవచ్చు. మొదటి కోవకు చెందినవారు భారతీయ సంస్కృతిలోనూ, హిందూ మతంలోనూ ప్రయోజనాత్మకమైన అంశాలు ఏవీ లేవని, అవన్నీ కేవలం మూఢనమ్మకాల కుప్ప కనుక వాటిని త్యజించి పాశ్చాత్య సంస్కృతిని స్వీకరించటమే ఉత్తమ మార్గమని భావించారు. మరో వర్గం వారు వేదకాలానికి మరలిపోవటమే ఏకైక మార్గమని అభిప్రాయపడ్డారు. వేదకాల ప్రజలు గడిపిన సామాన్య జీవన సరళిని మళ్ళీ పునరుద్ధరించాలన్నదే వారి భావన. వేదకాలానంతరం కాలంలో మార్పు రావడము, ఆ మార్పు తెచ్చిన పురోభివృద్ధిని వీరు పరిగణించలేదు. ఈ 2 రకాల సంస్కరణలు సమాజానికి కొంతలో కొంత మేలును చేశాయని చెప్పాలి. కానీ అవి నిరంతరమైనవి కావు. ఎందుకంటే ఈ సంస్కరణలు ఏకపక్షమైనవి, ప్రయోజనాత్మకమైనది కాకపోవటమే. ఇల్లు పాడుపడింది కనుక సొంత ఇంటిని వదిలిపెట్టి మరో ఇంట్లో కాపురం పెట్టు అన్నట్లుంది మొదటి రకం సంస్కరణ. ఇక రెండవ రకం, కట్టడం అనవసరం, పునాదులే ఆధారం కనుక అందరూ అక్కడికి వెళ్ళి నివసించండి అన్నట్లుంది. పాడుబడ్డ ఇంటిని మరమ్మత్తు చేయాలని ఎవరూ ప్రయత్నించలేదు. సంస్కర్తలలో అనేకులు అప్పటి సమాజ దురవస్థకంతా కారణం హిందూ మతమేనని తప్పుపట్టారు. మతాన్నే తృణీకరింపనారంభించారు. కానీ దేనినైనా నాశనం చేయడం వల్లనో తృణీకరించటం వల్లనో సమాజం వికాసం చెందదు. స్వీకరించటం వల్ల, నవనీకరించుకోవటం వల్ల అది అభ్యున్నతి పొందుతుంది. చరిత్ర నేర్పిన గుణపాఠం ఇదే. బౌద్ధ, ఇస్లాం ప్రభృత మతాలలోనూ ఉన్నతాంశాలను స్వీకరించి హిందూ మతం నూతన తేజంతో అభ్యున్నతిని పొందటం మనం చూస్తున్నాం. కనుక సవాలుగా తలెత్తిన పాశ్చాత్య సంస్కృతిని తోసి రాజనడము తప్పే, యథాతథంగా స్వీకరించడము తప్పే. వాటిలోని ఉదాత్తమైన అంశాలను స్వీకరించాలి. ఇది చరిత్రలో నిర్నిరోధాంశం. ముందుగా హిందూ మతం మీద పేరుకుపోయిన మాలిన్యాన్ని తొలగించి నిజమైన హిందూ మతాన్ని బయటకు తీసుకురావాలి. దానితో పాటు పాశ్చాత్య సంస్కృతిలోని ఉదాత్తమైన అంశాలను హిందూ మతంలో చేర్చుకోవాలి. ఈ విధంగా తనలో వినూత్నతను సంతరించు చేసుకున్న హిందూ మతాన్ని లోకానికి సమర్పించాలి. దీనిని ఆచరణలో పాటించి చూపటమే కాలావశ్యకత. దీనిని నెరవేర్చి లోకానికి కొత్త బాటను వేసే నిమిత్తం అవతరించిన వారే శ్రీరామకృష్ణ వివేకానందులు. సామరస్య ప్రవక్తగా శ్రీరామకృష్ణులు, సమన్వయ ప్రవర్తగా స్వామి వివేకానంద అవతరించారు. ఈ రకంగా వీరిద్దరూ చరిత్రలో ఒక గొప్ప యుగసంధిలో ఉద్భవించారు.
పాత యుగం అస్తమించి కొత్త యుగం ఉషోదయం కాబోతున్నది. పాశ్చాత్య సంస్కృతి తీసుకువచ్చిన వైజ్ఞానిక, సామాజిక, రాజకీయ భావనలతో హిందూ మతం బలవత్తరమైన కొత్త సవాళ్లను ఎదుర్కొంటూ ఉంది. ఆధ్యాత్మికత బాగా దిగజారిన స్థితిలో ఉంది. ఆ సమయంలోనే శ్రీరామకృష్ణులు అవతరించారు. మానవాతీత ఆధ్యాత్మిక సాధనలు అనుష్ఠించి ఆయన హిందూమత సనాతన ఆధ్యాత్మిక సంప్రదాయాలను నవీకరణం చేశారు. ఆధ్యాత్మిక జీవితాన్ని ఒక ఉద్వేగాన్ని ప్రసాదించారు. లోకంలో పలు ప్రాంతాలను చిన్నాభిన్నం చేస్తున్న, విధ్వంసం చేస్తున్న వినాశకర శక్తులను ప్రతిఘటించటానికి సామరస్యం అనే శక్తివంతమైన పరికరాన్ని కనుగొన్నారు. శ్రీరామకృష్ణ భగవంతుని మానవత్వాన్ని చాటి చెప్పగా, వివేకానంద మానవుడి దివ్యత్వాన్ని వెల్లడి చేశారు. తమ గురుదేవులైన శ్రీరామకృష్ణుల ఆధ్యాత్మిక సందేశాన్ని, మత సామరస్య సందేశాన్ని ఆయన లోకమంతటా ప్రచారం చేశారు. ప్రజలు మనస్సులను జాగృతం గావించారు. వీటితో పాటు ఆచరణయుత వేదాంతాన్ని లోకానికి అందించారు. మతం, సంస్కృతి, సామాజిక జీవనం లాంటి వాటి నుండి నిరర్థకమైన కాలం చెల్లిపోయిన వాదనలను, మూఢనమ్మకాలను తొలగించి అనేక చక్కని అంశాలను చేర్చి దానిని ఆధునిక యుగ అవసరాలకు ఎలా వినియోగించుకోవాలో సూచించారు. ఇందు మూలంగా వ్యక్తి శ్రేయస్సుకు, సర్వుల శ్రేయస్సుకు ఆధ్యాత్మికతను ఎలా ఉపయోగించుకోవాలో తెలిపారు. స్వామి వివేకానంద ప్రయోజనాత్మకంగా సాధించిందేమిటి? అనేక అంశాల మధ్య సమతౌల్యం కనుగొని వాటిని సమన్వయపరిచారు. ఈ రెండు సాధనలే పై ప్రశ్నకు జవాబు అంటున్నారు ఫ్రెంచి తాత్వికుడు రోమారోలా. ఈ విధంగా ఆధునిక యుగానికి అవసరమైన సమగ్రత్వానికి ప్రవక్తగా స్వామి వివేకానంద విరాజిల్లారు. ఆయన ఒక ఆదర్శప్రాయమైన సమాజాన్ని కలగన్నారు. ప్రాచీన కాలం, ఆధునిక కాలం, ప్రాచ్య దేశాలు, పాశ్చాత్య దేశాలు, ఆధ్యాత్మిక, ప్రాపంచికత, మతం, విజ్ఞానం, వ్యక్తి, సమాజంలోని అన్ని విశిష్టాంశాలను ఇమిడి ఉన్న ఒక సమగ్రమైన సంస్కృతిని లేదా పరిపూర్ణమైన సంస్కృతిని సంతరించుకున్న సమాజమే అది. భారతీయ ఆధ్యాత్మిక సంపత్తి ప్రపంచ చింతనా ధోరణులను, జీవన సరళిని పరివర్తిల్ల చేయగలదని 19వ శతాబ్దం విశిష్ట చింతనాశీలురైన మ్యాక్స్ ముల్లర్, స్కోపనర్ రూఢిగా నమ్మారు. భారతీయ చింతనా ధోరణులు వ్యాప్తిగాంచినప్పుడు అద్భుతమైన నవజాగృతి చోటు చేసుకుంటుంది. ఇంతదాకా లోకం చూడని నూతనత్వాన్ని సంతరించుకుంటున్న ఒక సంస్కృతిని రూపొందుతుంది. గ్రీకు, రోమ్ నాగరికతల మిశ్రమం మూలంగా ఉద్భవించిన ప్రస్తుత పాశ్చాత్య సంస్కృతిని ఈ కొత్త సంస్కృతి మరిపించి ప్రాబల్యం వహిస్తుందని వారు భావించారు. ఈ రకంగా వేదకాలం నుండే క్రమేణా వస్తూ ఉన్న ఆధ్యాత్మిక సంపత్తి అయిన ఈ చింతనలు శ్రీరామకృష్ణుల వలన నూతన శక్తిని సంతరించుకొని స్వామి వివేకానంద ద్వారా కొత్త రూపంలో లోకానికి అందించబడ్డాయి. ఈ చింతనలు భారతదేశానికి మాత్రమే కాక యావత్ ప్రపంచానికి శ్రేయస్సును కలిగిస్తాయి. దీనిని ప్రాచీన, నేటి చింతనాశీలురు పలువురు అంగీకరించారు. పలువురు దాని వైపుగా పయనం సాగిస్తున్నారు. ఈ రీతిలో ప్రపంచ చింతనా ధోరణిలో ఒక మార్పుకు వివేకానంద స్వామి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం వసుదైక కుటుంబం, వసుదైక సంస్కృతిని అని చెప్పుకోవడము, అట్టి చింతనా సరళి వైపుగా లోకం పయనిస్తూ ఉండడము స్వామి వివేకానంద చింతనా ధోరణి చలువే. వసుదైక సంస్కృతికి ఆయన మార్గదర్శిగా విరాజిల్లారు. దానిని వివేకానంద స్వామి సాధించిన వైనమే ఆయన జీవిత చరిత్ర. సాటిలేని వివేకానంద స్వామి జీవితం బహుముఖ పరిమాణాల సమాహారం. మతం, తత్వం మాత్రమే కాక విజ్ఞానం, సమాజం, కళలు, సంగీతం ఇత్యాది ప్రతి విషయాన్ని ఆయన ప్రభావితం చేశారని
నేటి మేధావులు గ్రహించారు. ప్రస్తుతం దానిని గూర్చి విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి. ఇలా కాలావశ్యకతకు, ప్రపంచ ఆవశ్యకతకు, ముఖ్యంగా భారత ఆవశ్యకతకు ఒక సందేశంతో ఈ ఇలలో అవతరించిన వ్యక్తి స్వామి వివేకానంద. ఒక మహోన్నతుడైన చింతనశీలుని, దీనజన బాంధవుని, మహనీయ జగద్గురువు, భగవత్ సాక్షాత్కారం పొందిన మహిమాన్వితుని జీవిత చరిత్ర ఇది. వివేకానంద స్వామి జీవిత చరిత్ర చదవటం మనలో నిద్రాణ స్థితిలో ఉన్న ఆధ్యాత్మిక ప్రేరణలను జాగృతం చేయటమే. ఒక ఆధ్యాత్మిక సాధన అంటే అతిశయోక్తి కాదు. ఆ ఆధ్యాత్మిక సాధనానుష్ఠానం ఇక ప్రారంభిద్దాం. తరువాతి భాగం జన్మస్థలం వంశం.